ఇప్పుడు సులోచన రాణి గారి వంట చూద్దామండి. సులోచన రాణి గారు, మీరు పనీర్ దిల్ బహార్ చేస్తా అన్నారు కదండి. పనీర్ దిల్ బహార్ చేయాలంటే కావాల్సిన పదార్థాలు. పనీర్ దిల్ బహార్కి కావాల్సిన పదార్థాలు పనీర్, పెరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద, తరిగిన ఉల్లికూర, క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయలు, శనగపిండి, కసూరి మేతి, గరం మసాలా, కారప్పొడి, ఉప్పు, పసుపు, నూనె, ఒక చెక్క నిమ్మకాయ. మరి ఏం చేద్దాం? ఒక కప్పు పెరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద పెరుగులో వేయాలండి. పెరుగు ఓకే, 2 స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్, 1 టేబుల్ స్పూన్ వేశారు. కొద్దిగా పసుపు, గరం మసాలా యాడ్ అయింది. మళ్ళీ ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్, కారం పొడి యాడ్ అవుతుంది. చిటికెడు ఉప్పు. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్నాక కొద్దిగా ఆయిల్ దీంట్లోనే వేయాలి. అంటే పన్నీర్ ముక్కలకి ఈ మసాలా పట్టాలన్నమాట. ఇది ఒక 10 నిమిషాలు అలా ఉండాలి. దీన్ని మ్యారినేట్ చేయాలి. కొద్దిగా వేస్తే చాలండి, ఎక్కువ నూనె అవసరం ఉండదు ఈ వంటకి. కొద్దిగా బ్రౌన్ అయిపోయిందండి, చాలు. ఇది చాలండి, చాలు. దాంతో పాటు తర్వాత క్యాప్సికమ్ యాడ్ చేస్తారు. ఇవి ఎక్కువగా వేగన అవసరం లేదండి, కొద్దిగా వేగితే చాలు. కప్పు నిండా ఉల్లి ఆకు వేస్తారు, ఉల్లి తరుగు. కొన్ని మనం కలర్ క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. కొద్దిగా ఉప్పు, అందులో కొద్దిగా వేసాం కాబట్టి ఇందులో కొద్దిగా తగ్గించేస్తే. ఆల్రెడీ మనం ఈ మిశ్రమంలో వేసాం కాబట్టి, పెరుగు మిశ్రమంలో సో కొంచెం కావాల్సినంత. అవునండి, ఎంతో కమ్మగా ఉండి ఉప్పు కొంచెం ఎక్కువ వేసారనుకోండి, అంతే రామచంద్ర అనాల్సిందే. ఉప్పు, కొద్దిగా గరం మసాలా, అందులో వేసినవన్నీ కూడా కొద్దిగా తాళింపులో వేసుకోవాలన్నమాట. కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, ఈ వెజిటబుల్స్కి సరిపడినంత. కొద్దిగా చపాతీలోకి కాబట్టి కర్రీ ఘాటుగా ఉంటే నచ్చుతుంది. అవునండి, ఒకవేళ మీరు స్పైస్ లవర్స్ కాకపోతే కొంచెం తగ్గించుకోండి. ఒక్క 2 నిమిషాలు. 2 నిమిషాలు మూత పెట్టి కొంచెం మంట తగ్గించాలండి. కొద్దిగా తగ్గించి అయిందండి. 2 నిమిషాలు చూద్దామా? తీసి ఇది ఎక్కువగా వేయించిన అవసరం లేదండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పన్నీర్ ముక్కలు తీసుకొచ్చి ఇందులో కలిపి. ఓకే, 10 నిమిషాలు మ్యారినేట్ చేసినటువంటి ఈ పెరుగు మిశ్రమంలో ఉన్న పన్నీర్ ముక్కల్ని అందులో యాడ్ చేయాలి. దిల్ బహార్ రెడీ అవ్వడానికి. నేనా బాబోయ్, ఏం కలర్ఫుల్గా అయిందండి. ఇందులోంచి వాటర్ దిగుతుందండి. పెరుగు కలపగానే జనరల్గా పెరుగు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించాం కదండి. లేదు, అవసరం లేదండి. కొద్దిగా వాటర్ రాగానే విడిగా జస్ట్ కొద్దిగా శనగపిండి చల్లుతున్నానండి. జస్ట్ చల్లితే చాలు, కొద్దిగా అవసరం బట్టి. చక్కగా అయిపోయిందండి, కర్రీ రెడీ అయిపోయింది. కొద్దిగా కసూరి మేతి మత్తు వస్తుందండి నిజంగా. జస్ట్ చల్లితే చాలండి. కసూరి మేతి మనం కొన్నా పర్వాలేదు, లేదా డైరెక్ట్గా ఇంట్లో కూడా చేసుకోవచ్చు. కొద్దిగా బొత్తు పెట్టి ఇంకా ఆపేయచ్చండి. ఇంకొకసారి చూసుకొని కొద్దిగా పన్నీర్ చుట్టూ శనగపిండి ఆ మిశ్రమం చేరిపోయేటట్టు అయితే చాలు. కస్తూరి మేతి అండ్ శనగపిండి మిశ్రమాన్ని కలిపారు. అవునండి కదా. అవును, అయిపోయిందా? డన్. మొత్తం ఒక బౌల్లోకి తీసేసుకున్నామండి. ఓకే అండి, అయిపోయింది. కొద్దిగా నిమ్మరసం లాస్ట్కి నింపుకోవాలి. ఓకే, కొద్దిగా కొంచెం పులుపు ఇవ్వడం కోసం. పెరుగు ఆల్రెడీ పులుపు ఉందండి. జస్ట్ ఇప్పుడు కసూరి మేతి అవి వేసాం కదా, కొద్దిగా చేదు ఉంటుంది అన్నమాట. మెంతాకు కదా, కొద్దిగా చేదు ఉంటుంది. సో అది పోవడానికి నిమ్మరసం చుక్కలు కొద్దిగా వేసుకుంటే సరే.
కొత్తిమీర లేదా స్ప్రింగ్ ఆనియన్స్. కొత్తిమీర ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా వేసుకోవచ్చు. చాలా బాగుందండి. నేను ఇందాక చెప్పాను కదండి, డైటింగ్ గీటింగ్ అంటూ 0 ఫిగర్లు అంటూ 0 సైజులు అంటూ టెన్షన్ పడి అసలైన కమ్మదనాన్ని తినకుండా ఇంకెప్పుడు తింటారు చెప్పండి. చాలా యమ్మీగా ఉందండి. చపాతీతో తింటే మీ ఇంట్లో వాళ్ళందరూ మీకు ఫిదా అయిపోతారు. దిల్ జీత్ జాయేగా ఏ దిల్ బహార్. పనీర్ దిల్ బహార్ తయారు చేసే విధానం మరొక్కసారి వెంటనే నేర్చేసుకోండి. పనీర్ దిల్ బహార్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పన్నీర్, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లి ఆకు, క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలు, ఎండిన మెంతికూర, శనగపిండి, గరం మసాలా, పసుపు, ఉప్పు, కారం, నూనె. పనీర్ దిల్ బహార్ తయారు చేసే విధానం: ఒక గిన్నెలో పెరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద, గరం మసాలా, పసుపు, కారం పొడి, చిటికెడు ఉప్పు, కొంచెం నూనె వేసి పనీర్ ముక్కలు వేసి 10 నిమిషాలు మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో కొంచెం నూనె వేడి చేసి తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. వేగిన ఉల్లిపాయ ముక్కల్లో కలర్ క్యాప్సికమ్స్, ఉల్లి ఆకులు, ఉప్పు, గరం మసాలా వేసి 2 నిమిషాలు ఉడికించాలి. తర్వాత మనం పెరుగులో నానబెట్టిన పన్నీర్ ముక్కల్ని వేసి కలుపుకోవాలి. కొద్దిగా శనగపిండి, కసూరి మేతి కలపాలి. ఇలా తయారైన కూరని ఒక గిన్నెలోకి తీసుకుని కాస్త నిమ్మరసం, ఉల్లి ఆకులతో గార్నిష్ చేసుకుంటే పన్నీర్ దిల్ బహార్ రెడీ. పసుపు వేసి ఉప్పు వేసి ఉడకబెట్టిన రొయ్యలు ఇవి. ఇప్పుడు ఈ రొయ్యల్ని దీంట్లో వేసుకుంటాం. ఓకే, కొంచెం ఉప్పు వేసుకుంటాం. ఓకే.